హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు 44 సైజ్ బ్లౌజ్ అండి. చూడండి, బ్లౌజ్ కటింగ్ అయితే ఫుల్ క్లారిటీగా బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా చాలా ఈజీ సింపుల్ వేలో అయితే కటింగ్ అయితే నేను పెడుతున్నాను. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు, శారీ అన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా తక్కువ టైంలో బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా ఈజీ మెథడ్లో అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి. అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను, చాలా సింపుల్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి మీటర్ ముక్క. సో ఇలా పరుచుకొని ముందు ఒక కింద వచ్చేసి ఒక మార్జిన్ చిన్న లైన్ అయితే గీసుకున్నాను. ఇది వచ్చేసి కోరంచులు తిన్నగా ఉండడం కోసమని అని చెప్పేసి ఈ లైన్ అయితే నేను గీసాను. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ మనకి. చూడండి, ఆది బ్లౌజ్ ఇలా పరుచుకొని బ్యాక్ సైడు మన నెక్ ఉంది కదా, నెక్ కింద దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూసుకుంటే మనకి చెస్ట్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి 22 ఉంది, అంటే బ్లౌజ్ సైజ్ వచ్చేసి 44 సైజ్ అనమాట. అలాగే పొడవు వచ్చేసి 14.5 ఉంది. సో ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పొడవు అయితే పెంచమన్నారు. సో నేనైతే 15 అయితే పొడవు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి, టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఈ బ్లౌజ్ బేస్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి. చూడండి, హామ్ హోల్ కూడా మనకి 10 వచ్చింది. సో ఈ మెజర్మెంట్స్ తోటి ఈ బ్లౌజ్ ఆధారంగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, టేప్ కొలతలతో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 పెట్టుకుంటున్నాను. ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచ్ పైకి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇలాగ 15 ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీసేస్తున్నాను. చాలా ఈజీ అండి, సింపుల్ అండి. ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6.5 అయితే నేను తీసుకున్నానండి. ఇది 40+ బ్లౌజ్ కాబట్టి 40+ సైజు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే 6.5 మనం చంక డౌన్ అనేది తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చూడండి, షోల్డర్ వచ్చేసి 6 ఉంది మనకి. నెక్ షోల్డర్ 2 కలిపి 6 ఉందన్నమాట. అలాగే కింద కూడా 6 ఉండేలాగా చూసుకొని మనం ఒక లైన్ అయితే గీసేసుకోవడమే. సో ఇలా అన్నమాట. ఇక్కడ వచ్చి 1.5 అయితే నేను చంక రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. అలాగే చెస్ట్ వచ్చేసి మనకి 11 22 అంటే మనకి 4 ఫోల్డింగ్స్ మీద 11 వస్తుంది. అలాగే నడుము కూడా 9.5 అనమాట, 4 ఫోల్డింగ్ మీద అంటే 38. అలాగే 1 ఇంచ్ డాట్ కోసం ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్స్ అయితే మనం నీట్గా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అనమాట. ఇది 1.5 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసుకొని డ్రా చేసేసుకోవడమే. చూడండి, ఆమ్ రౌండ్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. మీరు నీట్గా మార్క్ చేసుకోండి, లేదంటే ఆమ్ రౌండ్ స్కేల్ అయినా యూజ్ చేసి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. బిగినర్స్కి అయితే ఆమ్ రౌండ్ స్కేల్ అనేది యూజ్ చేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదనమాట మన బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా. చూడండి, ఒకసారి నేను ఆమ్ హోల్ ఎంత ఉందనేది కౌంట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మనకి ఇక్కడికి 10 వచ్చింది, అంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో చూడండి, సైడ్ జాయింట్ మనకి ఆది బ్లౌజ్లో కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ విధంగా అయితే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది నేను డ్రా చేస్తున్నాను. దానికోసం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా, చూడండి, ఆది బ్లౌజ్ని మనం సెంటర్కి ఫోల్డింగ్ అయితే చేసేసి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో వీపు అంతే పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. సో అలాగనమాట. దానికోసం అని చెప్పేసి నేను బ్లౌజ్ని అనేది ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని సెంటర్కి బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ పెడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా నేను ఇలా
మార్క్ చేసుకుంటున్నాను. ఇంకొక పావించి పైకి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కింద వచ్చేసి మనం పైన వచ్చేసి 2.5 దగ్గర నేను నెక్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఒకసారి అలా నెక్ కూడా ఎంత పెట్టుకోవాలనేది చూపిస్తాను. చూడండి ఇది మొత్తం షోల్డర్ మొత్తం వచ్చేసి నెక్ షోల్డర్ 2 కలిపి మనకి 6 ఉంది. సో నెక్ వచ్చేసి 2.5 అయితే పెట్టుకున్నాను. స్టిచ్ చేసేసరికి పావించి 3 వస్తుంది. అలాగే షోల్డర్ కూడా 3 అనమాట. అలాగే కింద దగ్గర నెక్ రౌండ్ షేప్ కోసం 3.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్ రౌండ్ షేప్ బ్రాడ్గా రావడం కోసం ఇలాగైతే కింద అనేది నేను పెంచుకున్నాను. అలాగే 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఏ విధంగా బ్యాక్ డాట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలనేది మీకైతే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఖర్చు అనమాట. ఇప్పుడు ఒకసారి మనం ఆది బ్లౌజ్ నెక్ అయితే ఏ విధంగా ఉందో చూసుకోవడం కోసం పైన ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసి ఇలా ఆది బ్లౌజ్ అనేది నేను ఇలా మార్క్ చేసుకొని చూసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కొంచెం అయితే బయటకు ఉంది. సో ఇలా ఉండడం వల్ల మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నెక్ అనేది వచ్చేసింది అనమాట. సో ఒకసారి మనం ఇలా పెట్టుకొని నెక్ అనేది ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి మనం గీసుకున్న దాని మీద మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నెక్ షోల్డర్స్ కూడా జారిపోదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి ఖర్చు కోసం ఒక లైన్ అయితే ఇలా గీస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. చూడండి ఇలాగా పెట్టుకొని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకొని టేప్ని మధ్యకి మనకి ఒక 4 ఇంచ్ దగ్గర డాట్ అయితే బ్యాక్ డాట్ అయితే పడుతుంది. చూడండి ఈ విధంగా మనం బ్యాక్ డాట్ అనేది వేసేసుకోవడమే. ఇది వచ్చేసి బ్యాక్ డాట్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో ఇంకా చాలామందికి ఈ వీడియో అయితే మీరు మీ ఫ్రెండ్స్కి అయితే అవసరం అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మరి కొంతమందికి చేరువవడం కోసం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. చూడండి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద వచ్చేసి సైడ్ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా బ్యాక్ డాట్ దగ్గర నుంచి నేను మార్క్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకు సైడ్ జాయింట్ల దగ్గర చంక దగ్గర ముడతలు రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఖచ్చితంగా నచ్చితే మీరు ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. మిగిలిన క్లాత్ చూసుకొని ఇలా నీట్గా ఫోల్డింగ్స్ అని నీట్గా సర్దుకొని మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం నేను ఇలా 4 ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్జిన్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. చూడండి ఇది వచ్చేసి మనకి కింద ఖర్చు కోసం అనమాట. అలాగే మనకి ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎలా ఉందో చూసుకొని ఒకసారి బ్యాక్ పార్ట్ వైపు మన హ్యాండ్ అనేది ఇక్కడ తిన్నగా ఇలా పరుచుకోవడమే. చూడండి బ్యాక్ పార్ట్ వైపు అనమాట, ఫ్రంట్ కాదు బ్యాక్ వైపు. ఇలా బ్లౌజ్ అనేది పరుచుకొని హ్యాండ్ పొడవు అనేది నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి అలాగే కింద వైపు కూడా హ్యాండ్ డౌన్ కూడా నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ డౌను, ఈ 2 వచ్చేసి నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్లో 3A ఉంది. ఈ సైజు వాళ్ళకు 3.5 అయితే మనం పెట్టుకోవచ్చు. సో అందుకని చెప్పేసి నేను ఇంకొక లైన్ అయితే గీసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ అయితే పెంచుకొని ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను. చూడండి కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే కింద దించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 3.5 ఉంది, సరిపోతుంది. అలాగే మనకి హ్యాండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 దాకా ఉందన్నమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంకా జాయింట్ అయితే పడుతుంది. సో స్టిచ్చింగ్లో మీకు జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో నేనైతే చూపిస్తాను. చూడండి ఇలాగైతే హ్యాండ్ డ్రా చేసుకున్నాను. నీట్గా మనం ఏ విధంగా డ్రా చేసుకున్నాం అదే విధంగా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి జాయింట్ కోసం ఈ ముక్కలను కూడా నేను ఈ విధంగా కట్ చేసి ఇది జాయింట్ కోసం అయితే యూజ్ చేసుకుంటున్నాను, సరిపోతుంది.
ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. మిగిలిన క్లాత్లో మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది పైన ఇలా పెట్టేసి చుట్టూ అవుట్లైన్ అనేది నేను నీట్గా ఇలా గీసేసుకుంటున్నాను. చూడండి, మొత్తం చుట్టూ అవుట్లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా అన్నమాట. నీట్గా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసి అవుట్లైన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసి చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోతు హ్యాండ్లో అనేది తీస్తున్నాను. దీనివల్ల మనకి ఫ్రంట్ వైపు ముడతలు రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి, అలాగే ఇప్పుడు నెక్ అనమాట. ఫ్రంట్ వైపు నెక్ పొడవు కూడా నేను 6.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 6.5 దగ్గర నెక్ డౌన్ అనేది మనకి సరిపోతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది నేను డ్రా చేశాను. ఫ్రంట్ వైపు నెక్ అనేది డ్రా చేశాను. చూడండి, ఇక్కడ 2.5 ఉండాలి. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఫ్రంట్ వైపు నెక్ అనేది. సో ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్సుల వైపు పట్టీ ఉంది కదా, ఉక్సుల పట్టీ దగ్గర నుంచి చూసుకోవాలి. ఇది ఉక్సుల వైపు, కాజాల వైపు ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్, అందుకని చెప్పి అలా చూసుకోకూడదు, ఉక్సుల వైపు చూసుకోవాలి. సో మనకు ఆది బ్లౌజ్లో కూడా నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఒక 4 ఉక్సుల దగ్గర నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మెయిన్ డాట్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి, అలాగే డాట్కి వచ్చేసి 2.5 అయితే నేను తీసుకున్నాను. డాట్ వెడల్పు పైకి వచ్చేసి 2.5 దగ్గర, పొడవు కూడా డాట్ పొడవు కూడా 2.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా మెయిన్ డాట్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఉక్సుల దగ్గర నుంచి 3 ఇంచుల వరకు, అలాగే డాట్ వెడల్పు వచ్చేసి 2.5, డాట్ పొడవు కూడా 2.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి సైడు ఏ విధంగా సైడ్ మిగిలిన ఉక్సుల వైపు అలాగే చంక వైపు డాట్ కూడా ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనకి ఆది బ్లౌజ్లో ఉన్న డాట్ కూడా ఎంత డిస్టెన్స్లో మనకైతే డాట్ వాళ్ళు ఇచ్చారో మనకి ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. సో ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మనకి స్టిచ్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఆది బ్లౌజ్ అనేది ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను మెయిన్ డాట్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసుకున్నాను, చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు అనేది నేను ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాను. బ్లౌజు టోటల్గా మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంతే, చాలా ఈజీగా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ డాటు 3.5 దగ్గర ఉంది. అలాగే 3.5 దగ్గర నుంచి ఒక్కసారి టేప్ని అయితే మనం తిప్పుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం ఎంత ఉంది అనేది. మధ్యలో 2.5 నేను డాట్ కోసం వదిలిపెట్టాను కదా, సో అక్కడికనమాట ఖర్చుతో సహా సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఖర్చు అనమాట, 1.5 ఇంచ్ అయితే ఖర్చు పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది. ఖర్చుతో కూడా మనకి ఫ్రంట్ వైపు అనేది బ్యాక్ ఎలా తీసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూడండి, మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నేను ఫ్రంట్ అనేది ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఫ్రంట్ వైపు డాట్స్ కానీ మనం ఫ్రంట్ పార్ట్ కానీ చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చిన్న చిన్న మార్పులతోటి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ వైపు నెక్ కూడా నేను నీట్గా ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు డాట్స్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మెయిన్ డాట్ అనేది మనం ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ డాట్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది నీకు చెప్తాను. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు త్వరగా ఐడెంటిఫై చేసుకొని త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉక్సుల వైపు, ఉక్సుల కాజాల వైపు వచ్చేసి ఒక 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని వదిలేసి మిగిలిన దాన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ఉక్సుల వైపు డాటు 2.5 ఇంచెస్కి అయితే పొడవుతోటి డాట్ అయితే పడుతుంది. ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ ఫ్రెండ్స్. చిన్న సైజు వాళ్ళకైతే ఈ డాట్ పొడవు వచ్చి 2.5 ఉంటుంది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 2.5 దగ్గర పెట్టుకున్నాను. అలాగే చంక వైపు డాట్ కూడా చూడండి 4.5 దగ్గరికి మార్క్ చేసుకున్నాను. చిన్న సైజు బ్లౌజ్ అయితే 4 సరిపోతుంది, ఇది పెద్ద సైజు కాబట్టి 4.5. టోటల్గా మనకి ఫ్రంట్ వైపు డాట్స్ అని ఈ విధంగా వచ్చేసాయి అన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కూడా మనం డాటింగ్ అని మార్క్ చేసుకోవచ్చు.
పైన 1 ఇంచ్ వదిలేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే పడుతుంది. ఇక్కడ ఒక టక్కిస్తే కరెక్ట్గా అక్కడికి మనకి చంక డాట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇంతే, చాలా ఈజీగా సింపుల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఈ విధంగా పెట్టుకొని మనకి కాజా పట్టి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఒకసారి మెజర్ చేసుకోండి. చూడండి 2.5 ఉంది. 2.5 అంటే ఇక్కడ 3 తీసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఖర్చుతో కూడా. అలాగే ఇక్కడ 1.5 పైన 1 ఇంచ్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా 3 ఉంది, 3.5 అనమాట. 3.5 అలాగే మధ్యలో 2.5 చివరి వచ్చేసి 3 అనమాట. ఈ మెజర్మెంట్స్తో మనకి షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా, దీనిలో మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ చూసుకున్న మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకుందాం. చూడండి, ఇక్కడ వచ్చేసి 3.5, అలాగే పొడవు వచ్చేసి 11.5 దాకా తీసుకున్నానండి. ఇది పొడవు వచ్చేసి మనకి 10 ఇంచులు, అలాగే 11.5 12.5 దాకా తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా అనేది ఇలా కటింగ్ చేసుకుంటున్నాను చూడండి. సో అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా. ఇక్కడ వచ్చి 2.5 ఉంది, ఈ చివరైతే 3. ముందు వైపు వచ్చేసి మనకి చూడండి, ముందు వైపు వచ్చేసి మనకి 3.5 ఉందన్నమాట. సో ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా ఇంకొక షేప్ బెల్ట్ని కూడా మనం కటింగ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీ బ్లౌజులు ఇంట్లోనే మీరు నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి భయం అయితే లేదు. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకుందాం. చాలామందికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోదండి, చాలా తక్కువ వస్తూ ఉంటుంది శారీలో బ్లౌజ్ పీసు. దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకొని అతుకులు పడకుండా నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ అయితే 44 సైజ్ బ్లౌజు. సో ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ కూడా మనం బ్లౌజ్ అతుకులు అనేది పడకుండా ఎలాగ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ విధంగా తీసేస్తాను. హ్యాండ్స్కి కూడా మనకి అతుకులు పడలేదు, ఓన్లీ లైనింగ్కి మనకి అతుకులు పడుతున్నాయి. కానీ మెయిన్ క్లాత్ అయితే నేను ఫుల్గా తీసేసాను. మెయిన్ క్లాత్కి జాయింట్స్ అనేవి ఎక్కడ పడవండి. చూడండి, అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ను కూడా మనం ఇలా కటింగ్ చేసేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. ఇంకా మిగిలినది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ కూడా ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. మిగిలిన క్లాత్ తోటి మనం నెక్ దగ్గర మిగిలిన క్లాత్ తోటి షేప్ బెల్ట్ అనేది తీసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రంట్, అలాగే ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ కూడా ఈ విధంగా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. మనకి చాలా తక్కువ క్లాత్ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ అతుకులు అనేవి ఎక్కడ పడకుండా జాయింట్స్ అనేవి నీట్గా నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది తీసేసుకోవచ్చు. అలాగే ఇంకోటి కూడా మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.